అయ్యా మేము ఏం మా గొబ్బెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మీరు ఇచ్చిన రిక్రూట్మెంటే ఒకసారి పునర్పరిశీలన చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు. మీరే తెలంగాణ వచ్చినాక నీళ్లు నిధులు నియామకాలు అనేవి సరిగ్గా జరగలేదని అన్నారు. ఆ కాన్సెప్ట్తోనే మీరు అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినాక ఇంత దుర్వినియోగం చేస్తురేందో అని మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి మేమేమంటున్నామంటే ఫస్ట్ మీరు 3000 ఆర్టీసీ పోస్టులు రిక్రూట్మెంట్ చేసిర్రు. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది మీరు 3000 పోస్టులు, దాన్ని తగ్గించి 1500 చేసిర్రు. అయినా సరే మాలో చేసిన కొంతమందికి వస్తాయి కదా అనే ఆలోచనతోనే మేము అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ముందు ఎలాంటి రాలేదు. వేసిన 1500లలో మా ఎక్స్పీరియన్స్ బట్టి గత నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో అట్లనే వస్తాయని మేము ఆలోచన చేసినాం. కాబట్టి మీలో ఇంత దురుద్దేశం ఉంటుందని మేము ఎప్పుడు కలగలేదండి. ప్రజాపాలన అని మీరు అంటారు కాబట్టి ప్రజాపాలన బద్ధంగా సాగుతుంది కాబట్టి మా ప్రజలకు న్యాయం జరుగుతాని అనుకున్నాం. కాబట్టి ఇంత అన్యాయం జరుగుతుందని మేము అనుకోలేదు. మీరు 2011 తర్వాత రిక్రూట్మెంట్ అనే విషయం మీకు తెలియదా? తెలుసు కదా. తెలిసినాక మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుర్రు? అసలు పోలీస్ బోర్డుకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే ఆర్టీసీలో సమర్థవంతులు లేరా? ఆర్టీసీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎండీలు, డిఎంలు, ఆర్ఎంలు వీళ్ళందరూ సమర్థత లేని పోలీసు వాళ్ళకనే ఉందా? ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అప్పచెప్పక మీరేంటంటే విద్యాశాఖ మంత్రి మీ కాన్నే, పోలీస్ శాఖ మంత్రి మీ కాన్నే, ఇప్పుడు ఆర్టీసీ శాఖను కూడా మీ దగ్గర పెట్టుకుంటారా? ఈ విషయంపై పొన్నం ప్రకార్ దగ్గరికి పోతే ఏమంటారంటే నాకు ఎలాంటి సంబంధం లేదని ఆర్టీసీ ఎండీకి లెటర్ పెట్టింది బ్రదర్. ఆ ఆర్టీసీ ఎండీ దగ్గర పోతే 20 నిమిషాలు మాట్లాడిండు. సార్ ఏం చెప్పిందంటే నేను కొత్తగా వచ్చిన, గతంలో 2025లో సెప్టెంబర్ నోటిఫికేషన్ పడ్డది, అప్పుడు నేను ఇందులో ఎండీగా జాయిన్ కాలేదు, నేను కొత్తగా వచ్చినా నాకేంటి అంటారు. మరి మేము ఎక్కడ పోవాలి? ఇక ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎవరి దగ్గర సమాధానం లేదు కాబట్టి 5 తారీఖున లెటర్ పెట్టినాం. ఈ పోలీస్ కమిషనర్ కూడా లెటర్ పెట్టినాం. 5 తారీఖున లెటర్ పెడితే ఇవాళ 13 తారీఖు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పట్లేదు. సరే వాళ్ళు కూడా ఏదన్నా ఒక రిలీజ్ చేస్తారంటే అది లేదు. ఏది లేకుండా ఎందుకు అంటే మీరు చేసింది ఇది తప్పని తెలిసిపోయింది కాబట్టి మీరు మీడియా ముఖంగా వస్తలేరు, సమాధానం చెప్తలేరు. మీరు లెటర్ పెట్టినాం కదా మాకు అన్యాయం జరిగిందని, మరి ఆ లెటర్కి ఏదో ఒక సమాధానం రావాలి కదా, ఎండి వారి దారిని ఇప్పియాలి కదా. ఎందుకు ఇప్పిస్తలేరు? ఎక్కడ ఒక జరిగినాయి పునర్పరిశీలన చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోవట్లేరు? అంటే ఇంత అన్యాయమా? 15 సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్లో కూడా ఇంత అన్యాయమా? దేనికోసం ఈ అన్యాయం? మేము తెలిసి అని వయసులో ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసి 18-20 సంవత్సరాల వయసులో చిన్న ఏజ్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళం ఉన్నాం. గొడ్డు సాగిరేసిన డిపోలలో అప్పుడు కూడా రిక్రూట్మెంట్ లేక మాతోని ప్రతి మెకానిక్ మమ్మల్ని అసిస్టెంట్గా పెట్టి వాళ్ళు ఎంత పని చేస్తారో వాళ్ళతో పాటుగా సమభావంగా మమ్మల్ని పని చేయించారు. కానీ మాకు అది ఉద్యోగం వస్తుందని ఆలోచన చేసినాం తప్ప ఎందుకు మాకు ఏ ఉపయోగం అని ఆలోచన చేయలేదు. ఇంకా కంటిన్యూగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి ఎక్స్పీరియన్స్ ప్రకారం తీసుకోవాలి, ఏజ్ లిమిటేషన్ కల్పించాలి. 12 సంవత్సరాలు నోటిఫికేషన్ వల్లే, 15 సంవత్సరాలు నోటిఫికేషన్ వల్లే కాబట్టి అది గత ప్రభుత్వం పొరపాటు, ఇప్పుడు చేస్తున్న పొరపాటు అట్నే ఉంది. గత ప్రభుత్వం చేసిన పొరపాటు మీరు పునఃపరిశీలిస్తున్నారు కదా, ఏది ఇదేనా పునఃపరిశీలన మీరు చేసేది? అందుకని ఆత్మవిమర్శన చేసుకొని అన్ని శాఖలు మీ దగ్గరే అంటే ఇక అన్ని శాఖలు మీ దగ్గరే పెట్టుకోండి. హోంమంత్రి మీ దగ్గరనే, విద్యాశాఖ మంత్రి మీ దగ్గరనే, ఆర్టీసీ డిపార్ట్మెంట్ మీ దగ్గరనే, మున్సిపల్ శాఖ మంత్రి మీ దగ్గరనే. ఇక ఎందుకు మరి ఈ క్యాబినెట్ అంతా రద్దు చేసి మీరే పరిపాలనిస్తే అయిపోద్ది కదా, ఈ మంత్రులందరూ ఎందుకు? అందుకని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మళ్ళీ ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మీ న్యాయ పోరాటానికైనా సిద్ధపడతామని తెలియజేస్తున్నాను. అవసరమైతే ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార చేస్తాం. మొత్తం ఈ 700 పోస్టులకు 30,000 మంది అప్లికేషన్ పెట్టినాం. ఈరోజు దాదాపుగా కొంతమంది మాట్లాడుకొని కొంతమంది వచ్చినాము. భవిష్యత్తులో ఈ నిర్ణయం కనుక మీరు వెనక్కి తీసుకొని రీనోటిఫికేషన్ జరగకపోతే ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే. అన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము గతంలో నుంచి 2012 నుంచి ఆర్టీసీలోనే పనిచేస్తున్నాము. 2012 నుంచి 2015 వరకు అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసుకొని అక్కడనే ఇంకా డిపోలోనే కాంట్రాక్ట్ బేసిక్ కూడా పనిచేస్తున్నాం. ప్రజెంట్గా నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాలు, కొల్లాపూరు, కల్వకుర్తి, అచ్చంపేట ఈ ఏరియాలో మేము ఇంకా ఇప్పటికీ ఆర్టీసీలోనే అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నాము. ఇలా చాలామంది పని చేసుకుంటూనే అట్లాగే ఉన్నాం. ఉద్యోగాల విషయంలోకి వస్తే మేము ఎంత కష్టపడినా మా కష్టాన్ని గుర్తించలేదు. మా ఏజ్ అయిపోతుంది. ఇప్పటికీ ఇంకా మాకన్నా ముందు బ్యాచ్ వాళ్ళు కూడా వాళ్ళు అంతా అయిపోయింది, మా జీవితం ఇంతటితో ముగిసిపోయింది. గవర్నమెంట్ జాబ్ గురించి అని ఎదురు చూసుకున్నాను. అంటే ప్రభుత్వ దృష్టిలో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపే గవర్నమెంట్ జాబుకు ఎలిజిబుల్ అని ఏజ్ ఉంటుంది. ఓన్లీ ఒక కార్పొరేషన్లో మాత్రమే ఏజ్ లిమిట్ 48 ఇయర్స్ వరకు ఉంటుందనే ఆశతోని
చాలామంది వెనుకబడ్డ తరగతుల్లో ఉన్న వాళ్ళు ఈ కార్పొరేషన్లో ఆర్టీసీలో పనిచేయడానికి అట్లాగే కొనసాగుతూ దాని మీద నమ్మకంతో అట్లాగే ఇప్పటికి చేస్తున్న వాళ్ళం ఉన్నాము. కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు, మమ్మల్ని ఎందుకు వెయిటేజ్ తీసుకోలేదు, మాకెందుకు ఈ ఉద్యోగానికి మేము అర్హులం కాదని ఎందుకు పక్కకు పెట్టారు మాకు అర్థం అవ్వట్లేదు. మేము చదువుకున్న సర్టిఫికేట్తో కానీ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ ఎనీ సర్టిఫికేట్ ఏదైనా మా దగ్గర లోపం లేకుండా ఉందా, అందుకు మమ్మల్ని రిజెక్ట్ చేసిరా, ఎందుకు చేసిరు, పర్సెంటేజ్ పరంగా తీసిండ్రని చెప్పారు. ఒకవేళ రిక్రూట్మెంట్లో కూడా మీరు చేసినదైతే బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీసీలో కానీ ఎక్కడ క్యాస్ట్కు రిజర్వేషన్ అనేది ఎక్కడ కల్పించలేదు. ఉమ్మడి మామనార్ జిల్లాలో అయితే ఎస్టీకి ఒక్క పోస్ట్ కూడా లేదు, మొత్తం ఓపెన్ కేటగిరీలోనే ఇచ్చారు. ఈ విధంగా అన్ని మీరు అనుకూల పరిస్థితుల్లో లేకుండా ఏ విధంగా చేశారో అర్థం అవ్వట్లేదు. ఒక కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీ కార్పొరేషన్ గత సంవత్సరాల నుంచి మీరు కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ వచ్చిన దానిని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాల్సిన అవసరం ఏముందో మాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇది ఎంతవరకు మీకు న్యాయసమ్మం అనిపిస్తుందో మాకైతే తెలియట్లేదు. దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దండి. మా జీవితాలకు ఆడుకోకుండా మాకు ఉద్యోగాలు మాకు కావాలని మేము భారీ ఎత్తున కూడా ఈరోజు మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇంకా అవసరమైతే మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా ఖచ్చితంగా పోరాటం చేయడానికి వెనుకాడబోమని చెప్తున్నాం. యూనియన్లు కూడా మాట్లాడతలేవు. ఆర్టీసీ యూనియన్లు ఈ రోజు మీరు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడండి. ఆర్టీసీ యూనియన్లు ఎందుకు మాట్లాడతలేవు? ఒక కార్పొరేషన్ తీసుకుపోయి పోలీసు డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఏ విధంగా అప్పచెప్తారు? ఆర్టీసీలో ఉన్న పెద్దలు కూడా యూనియన్స్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్గా మా ముందుకు వచ్చి మేము ఎక్కడ ఏ అధికారిని కలిసినా కూడా ఇప్పటికీ మాకు ఎటువంటి స్పందన లేదు. ఏ విధంగా ఈ స్పందన ఎందుకు రావట్లేదో ఖచ్చితంగా మాకు తెలియజేయాలి. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తారు అప్రెంటిస్ ఆర్టీసీలో? 2008 నుంచి చేస్తున్నాము. నేను 2012 నుంచి కంటిన్యూగా ఉన్నాను. మా సోదరులు మాతో పాటు ఉన్న వాళ్ళు 2008 నుంచి చేసే వాళ్ళు కూడా ఇప్పటికి ప్రజెంట్ గా 2026 కూడా కంటిన్యూగా ఉన్నారు. 11,000. మేము స్టార్టింగ్ లో 1000 రూపాయలు చేసినాం. 1000 రూపాయలు చేసినాం. 2008లో అప్రెంటిస్షిప్ చేసినాం. 25,000 మంది అప్లై చేశారు. అప్లికేషన్స్ 25,000 చిల్లర. బ్రదర్ నువ్వు మాట్లాడు. యూనియన్లు కూడా స్పందించాలని సార్. నమస్కారం సార్ అందరికీ. నేను ఖమ్మం డిపోలో 2013లో అప్రెంటిస్ చేసిన. 130 కిలోమీటర్ పోవడం, 130 కిలోమీటర్ రావడం, రాత్రి 11 అయితే పోయేసరికి గత ప్రభుత్వంలో రాజశేఖర ప్రభుత్వం 2012లో రిక్రూట్మెంట్ అయింది. దాని తర్వాత ఒక రిక్రూట్మెంట్ కూడా లేదు. ఆర్టీసీలోనే అప్రెంటిస్ చేస్తే ఆర్టీసీలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలుసు. ఆ ఉద్దేశం పరంగా మేము 2000తోని ఉద్యోగం చేసినాం. అదే గొడ్డు చాకరీ చేసుకుంటూ ఏ అవుట్ సోర్సింగ్ అయినా ఏ పనైనా మేమే చేస్తాం. కానీ ఇప్పటిదాకా మేము పోస్టులు పడ్డాయని ఇన్ని సంవత్సరాల తర్వాత మేము హ్యాపీగా ఉన్నాం. మాకు వస్తానుకుంటే ఇప్పుడు లేని వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. వేరే డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రిపేర్ చేస్తారు. మరి మేము ఇన్ని సంవత్సరాలు పని చేసినామని మాకు ఎందుకు అవకాశం ఇస్తలేరు? వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఆర్టిస్టులు అప్లై చేసిన అన్ని విధాలుగా మా వర్క్ అవగాహన ఉంది. కొత్తలో అవగాహన ఎట్లా జరుపుకుంటారు? మేము ఇంత పని చేసి స్కిల్డ్గా పనిచేసి ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతుందంటే తిండి తినగలేక అసలు అవస్థపడడం వల్ల మా హృదయాలు కాదు, మేము ఆత్మహత్య చేసడం అంత ఇబ్బందిలో ఉన్నాం. ఒక ఏడుపు చూస్తే ఏడుపు అనిపిస్తుంది, కానీ ఏడుపు లేకపోతున్నాం. మా బతుకులు ఒక గుంట భూమిలో. నేను ఎంత ఇబ్బంది పడుతున్నా ఆధార్ కార్డు చెక్ చేసుకోండి. నేను గత 2011 నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్న ఆర్టీసీ డిపోలలో డ్రైవర్ అండ్ ఎలక్ట్రీషియన్గా. నాకు సానుభూతితో ఈ ప్రభుత్వం మీద ఎంతో ప్రేమ ఉంది. నేను ఎన్నో ఓట్లు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఎంతో మంచి జరుగుతుంది. మేము ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వం ఎంచుకున్నాం. గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలు రాలే, ఈ ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చి మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. రకరకాల 97 డిపోల నుంచి పోరాడే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత అవస్థపడుతున్నారో, ఘోరమైన పరిస్థితి వేరే వాళ్ళ అనుభవం లేని వాళ్ళకి ఇచ్చారు. అనుభవం ఉన్న మేము ఎక్కడ రోడ్ల మీద బతకాలి, మా పిల్లలు దీని మీద బతుకుతాము. మా పరిస్థితిని మీరే చెప్పాలి సార్. మీకు అంతే నా సిరి సంక్షిప్త వందనాలు సార్. సార్ రేవంత్ రెడ్డి సార్, మాకెళ్ళి మా పుట్టకెళ్ళి చూడండి, మా భార్య పిల్లలకు చూడండి సార్. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత అవస్థపడుతున్నాం. ఒకసారి మా ఫీడ్బ్యాక్ చూడండి సార్. మాకు అవసరం ప్రాక్టికల్గా పెట్టి మాకు ఉద్యోగాలు తీసుకోండి. మాకేమైనా ఇబ్బంది ఉంటే మేము దేనికైనా సిద్ధపడతాం. నా శిరస్సు నుంచి వందనాలు చెప్తున్నాను సార్ మీకు. ప్రభాకర్ ఒక నిమిషం
నీకు అది డ్రైవింగ్ టెస్ట్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ చూసారు, డ్రైవింగ్ టెస్ట్ చూసారు, శ్రామిక్ ఎక్స్పీరియన్స్ చూసారు. 2 years. మరి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు దాంట్లో రైట్ బ్రదర్ మైకులు పెట్టుకోండి. అక్కడ నిల్చొని పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగుల నుంచి మొదలుకుంటే రిటైర్డ్ ఉద్యోగుల వరకు కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ బక్కా చేసిన గొంతులు వినిపిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెలో సెక్రటరీ అంటూ కూడా మరి సచివాలయానికి వెళ్తా ఉన్నారు అన్న. ఏంటి మరో ఉద్యమానికి కూడా దారితీస్తూ ఉంది మీ ప్రస్తుతం చూస్తూ ఉంటే కూడా ఏం చెప్పారు? వీళ్ళ ఉద్యోగుల వీళ్ళందరూ కూడా అప్రెంటిస్ వాళ్ళు, ఆర్టీసీలు. ఇలా భయంకరం ఏంటంటే మరి ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ దీని మీద అసెంబ్లీ చర్చ జరగకుంటే ఏ విధంగా చేస్తారు? ఈరోజు మరి ఆర్టీసీ డ్రైవర్లను మీరు లైసెన్స్ చూస్తారు, వాళ్ళ డ్రైవింగ్ చూసి మీరు ఇస్తారు. మరి ఈరోజు ఏ లెక్క ప్రకారము శ్రామిక్స్కు ఏ లెక్క ప్రకారం మీరు సెలెక్షన్ చేసి డబ్బా గ్రేడింగ్లు ఇచ్చి చెప్పండి. ఏ విధంగా గ్రేడింగ్లు ఇచ్చిండు? స్లోగన్ ఇవ్వండి. అప్రెంటిస్ జరగాలి అప్రెంటిస్ అభ్యర్థులందరికీ. అయితే ఏ విధంగా చేస్తారు? కాబట్టి ఆ విధంగా చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చలో ఈరోజు ఇంత దిగ్బంధం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇంత భయం అంటే ఇంత దొరికిపోయింది ఆయన. నేను ఇష్టం వచ్చినా చేయనికి లేదు, ఈ పలుకుతుంది. ఒక్క నిమిషం ఇవాళ ఒకటి చెప్తున్నా. ఇవాళ ఢిల్లీలో ఒక నిమిషం ఇవాళ ఢిల్లీలో రాంచీలా ఏ విధంగా అసెంబ్లీలో పడ్డారో, పార్లమెంట్ మీద పడుతుండ్రో, రేపు నేను అందరి బాధితులు ఇవాళ నా దగ్గర ఒకరి బాధితులు కాదు, ఆశా వర్కర్లు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగాలు ఉన్నారు, అర్థమైందా, ఓపీఎస్ వాళ్ళు ఉన్నారు. అందరినీ ఏక తాటి మీద ఒకటేసారి పిలుపునిచ్చి ఈరోజు ఆర్టీసీ 28 మంది అప్లై చేసిండ్రు. ఒక్కటే రోజు చెలో సెక్రటరీ అని ఇచ్చిందనుకో రేవంత్ రెడ్డి, నీ పోలీసులు నీవు నీ డిపార్ట్మెంట్ సరిపోరు. ఆ పిలుపు త్వరలో ఇస్తా. సెక్రటరీ మీ ఇప్పుడు చింతపండు అయితే నిజంగా అక్కడాకు వస్తే. కాబట్టి మీరు చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా మీరు వీళ్ళ కలుపు మంట ఖచ్చితంగా ఆ కలుపు మంటలో మీరు ఖచ్చితంగా మాడి మషైపోతారని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుండ్రు. ఈరోజు వాళ్ళ డిఏలు లేవు, ఏరియర్స్ లేవు, లీవ్ ఎన్కాష్మెంట్ లేవు, అర్థమైందా, వాళ్ళకి పిఆర్సీలు లేవు. వాళ్ళంతా బాధితులే అబ్బా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పినట్టు తినాలే. ఈరోజు టైంకు జీతాలు ఇస్తుంటే రిటైర్మెంట్ అయితే అది కూడా రాదు, అర్థమైందా. రేపు రిటైర్ అయితే ఆ పైసలు కూడా రావబ్బా. ఇప్పుడు ఇక్కడ 2-3 రిటైర్ అయితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేపు వెనుక వాళ్ళే ఉంటారు రేపు. కాబట్టి వాళ్ళ మీద చేస్తున్నాం కదా ఆల్రెడీ 60 మంది సిఐలు ఉన్నారు రిటైర్ అయ్యి పైసలు రాని వాళ్ళు. ఒక 100 మంది ఎస్ఐలు ఉన్నారు. ఏఎస్ఐలు కానిస్టేబుల్ అయితే చెప్పద్దు, అర్థమైందా. స్లోగన్ దిగా ఖచ్చితంగా ఈరోజు అదే మాకేట్ పైన మీరేందా పెత్తనం? మా ఇంటి మీద మీ పెత్తనం ఏంది? కాదు, మా ఇంటి రోడ్డు ఎక్కినాక అరెస్ట్ చేయాలి. రోడ్డు ఎక్కినాక అరెస్ట్ చేయాలి. మీరు ఇక్కడ చేస్తారు ఎక్కడిది? ఏం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. ఇంతమంది ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, కష్టాలు పెట్టకుండా, వాళ్ళతో చర్చలు పిలవకుండా, యూనియన్లు పిలవకుండా ఈరోజు వాళ్ళతో ఒక్కసారి కూడా ఈరోజు వాళ్ళపైన పెత్తనం ఏందబ్బా మీ డిపార్ట్మెంటు? మీ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఏంది? ఈరోజు ఎందుకు మీకు చేతన అయితే లేదు రేవంత్ రెడ్డి గారు? నీకు బీబీఎస్ శ్రీనివాసరావు గారిని ఎందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీయనికి నీకెందుకు ధైర్యం లేదు? ఎందుకు మీకు ధైర్యం లేకుండా మాట్లాడుతున్నారు? ఈరోజు రాష్ట్ర నలుమూలకి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిండ్రు. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తా ఉన్నారు? కాబట్టి ఇది సరస్సాలు అన్యాయం జరుగుతుంది. యూనియన్లు మీరు మాట్లాడలే, ఆర్టీసీ యూనియన్లు రోడ్డు ఎక్కాలి. ఈరోజు దగా పడుతున్న అందరూ ఏకకాలంలో ఒకటేసారి చెలో అసెంబ్లీ కానీ చెలో సెక్రటరీ కానీ పిలుపునిద్దాం.
ఈ రోజు తెలంగాణ జరుగుతున్న ఒక సిండికేట్ పాలన, ఒక కార్పొరేషన్ తీసుకుపోయి ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్తా ఉంటే ఎందుకు మాట్లాడతలేవు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ రోజు ఇంతమంది బాధితులు రాష్ట్ర నలుమూలలోకి వెళ్ళి చెలో సెక్రటరియట్ అని వస్తే ఈరోజు దాన్ని కూడా భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెక్రటరియట్ గా తీసుకుపోతారు. రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారు చెప్పినట్ట, చాలా ఆయన బుద్ధిమంతులు అంట, మీతో చర్చలు జరుపుతామని చెప్పేసి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళ ఐక్యతతో ఈ రోజు ఆర్టీసీ నిరుద్యోగులందరూ ఏకతాటి మీదకి వచ్చిండ్రు. నిజంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు ఆల్రెడీ పోలీస్ రిక్రూట్మెంట్ బోధన అన్యాయాలు జరిగినాయి. ఆ అన్యాయాల మధ్యలో ఈ రోజు చేస్తా ఉండరు. ఈ దౌర్జన్యం ఈ రోజు కేవలం పోలీసులు అడ్డం పెట్టుకునే రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది, కానీ అంతకు మించి ఏం లేదు. అంతకు మించి వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. ఇక ఇంత మించి అన్యాయం ఏం లేదు. ఇక సెక్రటరీ పిలిచి మాట్లాడాల్సి, సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈ రోజు వాళ్ళ సమస్యలు దగాకోర్ లెక్క ఈ రోజు మారిపోయిండు. రేవంత్ రెడ్డి గారి పాలన దగాకోర్ లెక్క మారిపోయిండు. ఈ రోజు చర్చలు జరిపి అప్రజాస్వామ్య పాలన అనేది తెలంగాణ జరుగుతా ఉంది. ప్రజాస్వామ్యం అనేది లేనే లేదు, చర్చలు లేవు. దీనికోసమైనా తెలంగాణ